హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా హెల్తీ అనమాట. టేస్టీ లడ్డు ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూసారు కదా, లడ్డు చాలా అనమాట. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వారికి ప్రతిరోజు ఒకటి కానీ వారానికి ఒకటి కానీ ఈ లడ్డు పెట్టారనుకోండి, చాలా మంచిది. పెద్దవాళ్ళకు కూడా రోజు ఒకటి ఇవ్వండి, చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనం ఈ లడ్డూలు ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం. 1 కప్పు బెల్లం, 1 కప్పు అటుకులు, 1 కప్పు పల్లీలు, ఇవి ఒక 2-3 స్పూన్లన్నీ బాదం పప్పులు, ఇవి సన్నగా తరుపుకొని పెట్టుకున్నాను. ఇవి అన్నమాట ఈ లడ్డుకి కావాల్సినవి. ఇప్పుడు మనం ఈ లడ్డూని ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని, కళాయి హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకొని ఇవి మంచి సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. మనం ఐలో పెట్టామనుకోండి, లోపలికి వెళ్ళకుండా పైన పొట్టు వరకు వేగి లోపల పచ్చి ఉంటుంది. అదే సిమ్లో పెట్టి వేయించుకున్నాం అనుకోండి, లోపల వేగుతుంది. మంచి కమ్మటి వాసన వచ్చింది అనుకోండి, పల్లీలు అనేవి వేగిపోయినట్టు. ఇవి మంచి సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం దూరగా. చూసారు కదా, పల్లీలు మంచిగా వేగిపోయినాయి, మంచి వాసన కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇవన్నీ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ బాదం పప్పులు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బాదం పప్పులు నెయ్యిపోయినాయి. ఇవి ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కప్పు అటుకులు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులన్నీ మంచిగా దూరగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి పల్లీలు అటుకులు చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి. జాడి తీసుకోవాలి. ఈ పల్లీలను మీరు కావాలంటే పొట్టు కూడా తీసుకోవచ్చు. నేనైతే పొట్టుతోనే వేయట్లేను, పొట్టు అయితే తీయట్లేను, పొట్టుతోనే మిక్సీ పడుతున్నాను. ఎందుకంటే పొట్టు ఉంటేనే మంచిదన్నమాట. మీరు కావాలంటే పొట్టు తీసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. కొంచెం బరకగా పట్టుకుందాం అండి. మరీ మెత్తగా కాకుండా మరీ పలుకు కాకుండా ఇలా ఇంత బరకగా పట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ఇవి పల్లీలు అనేది నోటికి అక్కడక్కడ పంట కిందికి తగిలితే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని నేను ఈ విధంగానైతే పట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో మనం వేయించుకున్న అటుకులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇది కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. సరే కదా, ఇది కూడా మంచిగా ఇట్లా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని మనం కప్పు బెల్లం తురుముకున్నాం కదా, ఆ కప్పు బెల్లాన్ని వేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకో కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇది మనకు పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం ఒకటి కరిగితే సరిపోతుంది. దీనికి పాకం అలాంటివి ఏమీ అవసరం లేదు. ఈ లడ్డూలు చాలా హెల్దీ అన్నమాట. చాలామంది పిల్లలు పల్లీలు ఈ అటుకులు కొంతమంది పిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరు. మనం ఈ విధంగా లడ్డు చేసాను అనుకోండి, చాలా మంచిది. మెయిన్ ఆడపిల్లలకైతే ఇంకా మంచిది. అంటే మెచ్యూర్ అయిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి నెలకు1 కానీ లేకపోతే వారానికి 1 కానీ ఈ లడ్డు పెట్టండి, చాలా మంచిదన్నమాట. ముసలి వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మలు, వాళ్ళకు కూడా రోజు 1 పెట్టండి, చాలా బలంగా ఉంటారు. మనం కూడా రోజు 1 కానీ వారానికి 1 కానీ తిన్నా సరిపోతుంది.
అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఎక్కువ శాతం ఇంట్లో పల్లీలు అనేది మనం రోజు ఇడ్లీ చట్నీ కానీ దోశలకు కానీ యూజ్ చేస్తాం. అటుకులు కూడా కంపల్సరీ ఇంట్లో ఎవరింట్లో అయినా అటుకులు ఉంటాయి, బెల్లం ఉంటుంది కాబట్టి చాలా ఈజీ అన్నమాట. మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు స్వీట్ కావాలన్నా ఇలా చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్టులు కానీ ఎవరైనా చుట్టాలు కానీ స్నేహితులు కానీ వచ్చినప్పుడు చిన్న చిన్న పండుగలు అయినప్పుడు మనం ఈ లడ్డు చేసుకోవచ్చు అన్నమాట. ఇది పాకం అవసరం లేదు, కొంచెం నురుగులు ఎక్కువ వస్తే సరిపోతుంది. పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక 4-5 స్పూన్ల 2-3 స్పూన్ల అంతా ఎండు కొబ్బరి అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం అన్నమాట అది. ఇప్పుడు అలానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీల పొడి, అటుకుల పొడి, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఈ బెల్లం పాకం మొత్తం దీనికి పట్టేదాకా ఉడికించుకోవాలి. పెద్ద కష్టం అనేది ఏం లేదు, చాలా ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు మనం ఇందులో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకుందాం. మీరు కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. మేము నెయ్యి ఎక్కువ యూజ్ చేయను కాబట్టి నెయ్యి అనేది ఏమి వేయట్లేను. చూసారు కదా, ఇది మొత్తం ఇలా మంచిగా దగ్గర పడ్డాక ఇది చల్లారినాక మనం చిన్న లడ్డూలు లేక చుట్టుకుందాం. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చు. ఈ లడ్డు మాత్రం 1 వీక్ దాకా ఉంటాయి అన్నమాట. అస్సలే పాడవు కావు, బూజు కూడా పట్టదు. ఇదంతా దగ్గర పడింది కదా, దీన్ని కొంచెం చల్లారించుకుందాం. ఎందుకంటే వేడి మీద మనం లడ్డూలు చుట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, చేతులు కాలుతాయి కాబట్టి ఇది చల్లారినాక మనం లడ్డూలు అనేది చుట్టేసుకుందాం. సరే కదా, ఇలా వచ్చిందంటే మనం లడ్డు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా మనం పట్టినది సరిపోయింది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అని అర్థం. ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా, మనకు ఏ సైజు కావాలంటే మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా లడ్డూలు అయితే చుట్టుకోండి. చూసారు కదా, అన్నీ ఈ విధంగానే చుట్టుకొని, చూసారు కదా అన్ని లడ్డూలు ఈ విధంగా అయితే చుట్టుకోవాలి. లాస్ట్ కొంచెం పిండిగా చిన్న లడ్డు అయింది. ఇవి ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. చూసారు కదా, అన్ని లడ్డూలు మంచిగా వచ్చినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. చూడండి ఇలా, చూసారు కదా ఎంత బాగున్నాయో చూడడానికైతే. ఇప్పుడు ఇవి నేను టేస్ట్ చేస్తాను. లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి, మంచి కమ్మటి వాసన వస్తున్నాయి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. చాలా బాగున్నాయి. తింటుంటే మనం పల్లీలు కొబ్బరి వేసాం కదా, మంచిగా పండు కింద టేస్ట్ అనేది చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. అలా నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో రేపు మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.